హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి 30 సైజ్ బ్లౌజ్ కటింగ్ అనమాట. ఎలా కట్ చేయాలని నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. కింద ఒక హాఫ్ ఇంచ్ పైన మనము ఇలా ఒక లైన్ అన్నది వేసుకోవాలండి. మనకి కింద బ్యాక్ సైడ్ మనము ఫోల్డింగ్ చేస్తాం కదా, ఆ ఫోల్డింగ్ కోసం అనమాట. ఇప్పుడు కేవలం నడుము లూజ్ ఆధారంతో మొత్తం బ్లౌజ్ కటింగ్ అంతా కట్ చేస్తున్నానండి నేను. అది ఎలా అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మనము బ్లౌజ్ లెంత్ ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను 14.5 ఇంచ్ పెట్టుకుంటున్నానండి. ఇలా పైకి ఒక హాఫ్ ఇంచ్ పైన మనం పైకి కుట్ల కోసము పైన మనం షోల్డర్ దగ్గర జాయింట్ చేస్తాం కదా, ఆ జాయింట్ కోసము ఒక 1/2 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా వదులుకుంటున్నానండి. ఇప్పుడు ఇక్కడ ఇలా మనము ఒక లైన్ అన్నది వేసేసుకోవాలి. ఇలా ఒక లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది 30 సైజ్ నడుము లూజ్ అన్నాం కదండి. ఇది నడుము లూజ్ 30 సైజ్ కదా, దీన్ని మనం 4 భాగాలు చేసుకుంటే వచ్చిన ఒక భాగాన్ని మనం ఇలా కొలతలకు తీసుకోవాలి. అది ఎలా మీకు 4 భాగాలు చేయడం రాకపోతే టేప్ అన్నది ఇలా 4 భాగాలు వచ్చేలాగా ఇలా మీరు మడుచుకున్నారనుకోండి, మీరు ఒక భాగం తీసుకుంటే ఈ భాగం అన్నది మీకు నడుము లూజ్ పెట్టుకోవడానికి సరిపోతుంది అనమాట. మనకి 7.5 ఇంచ్ అన్నది వచ్చిందండి. 7.5 ఇంచ్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అలానే మనం 1 ఇంచ్ అన్నది మనం బ్యాక్ సైడ్ టక్స్ పడతాం కదా, ఆ టక్స్ కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటున్నానండి. అలానే కుట్ల కోసము 1.5 ఇంచ్ అన్నది ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనము ఈ నడుము లూజును బేస్ చేసుకొని మనకి ఇది 30 ఇంచులు కదండి. 30 ఇంచులు అంటే మనము ఇది 4 భాగాలు చేసుకుంటే మనకు 7.5 ఇంచ్ అనేది వచ్చింది కదండి. ఈ 7.5 ఇంచులు మనం ఇక్కడ తీసుకున్నాం అనమాట. దీనికి మనము 1 ఇంచ్ కలుపుకున్నాం అనుకోండి, మనకి చెస్ట్ లూజ్ అన్నది వస్తుంది అనమాట. అంటే మనకి ఇప్పుడు మనం 7.5కి 1 ఇంచ్ కలుపుకుంటే 8.5 అనమాట. 8.5 అన్నది మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మనము 8.5 ఇంచ్కి మార్క్ చేసుకొని 1.5 ఇంచ్ మీద ఇలా ఎక్స్ట్రా మనము కుట్ల కోసం క్లాత్ అన్నది వదులుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము ఈ చెస్ట్ పాయింట్ అనేది మనం ఎంత లెంత్లో తీసుకోవాలి అంటే మనం ఇప్పుడు నెక్ షోల్డర్ కలుపుకొని 5.5 ఇంచ్ అనేది మార్క్ చేస్తున్నానండి. ఇది మనకి 30 సైజ్ కాబట్టి నేను 5 ఇంచులు కానీ 5.5 ఇంచ్ కానీ తీసుకోవచ్చు అండి. అదే ఒకవేళ 31, 32 అట్లా ఎక్కువ ఉందనుకోండి 5.5 ఇంచ్ తీసుకోవాలన్నమాట. ఒకవేళ తక్కువ ఉండి 29, 28 అలా ఉందనుకోండి, మీరు 5 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను 5.5 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము 5.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలంటే మనం ఇక్కడ కుట్ల కోసం లైన్ వదులుకున్నాం చూడండి, ఈ లైన్ దగ్గర నుంచి మార్క్ చేసుకోకూడదండి. మనకి మెయిన్ మనకి మెజర్మెంట్ లెంత్ ఉంది కదా, అక్కడ నుంచి మనం 5.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఒక్కసారి మనం ఇక్కడ నుంచి కూడా లెంత్ అనేది కరెక్ట్గా పెట్టుకున్నాం అనుకోండి, మనకి లెంత్లో తేడా రాకుండా ఉంటుందన్నమాట. ఇలా మనము ఇక్కడ నుంచి ఒక లైన్ అన్నది వేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా మనము స్ట్రైట్గా ఒక లైన్ అన్నది డ్రా చేసుకొని ఈ లైన్ మీద మనము ఈ చెస్ట్ పాయింట్ అన్నది మార్క్ చేసుకోవాలి. ఇలా మనము రెండింటిని కలుపుకుంటూ ఇలా ఒక లైన్ అన్నది వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మిడిల్కి మనము ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇలా ఒక లైన్ అన్నది డ్రా చేసుకొని ఈ లైన్ మీద మనము ఇక్కడ ఆర్మ్ హోల్ కోసం మనము 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నానండి. ఇది 30 సైజ్ కాబట్టి నేను 1.5 ఇంచ్కి యాడ్ చేసుకుంటున్నాను. అదే ఎక్కువ అనుకోండి మనము 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ నుంచి కలుపుకుంటూ మీ దగ్గర ఆర్మ్ స్కేల్ ఉంటే ఆర్మ్ స్కేల్ తోడైనా మీరు ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం ఆర్మ్ హోల్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనము మెజర్మెంట్ అన్నది చెక్ చేసుకోవాలన్నమాట. మనం తీసుకున్న ఆర్మ్ హోల్ అన్నది కరెక్టా లేదా అన్నది చూసుకోవాలండి. ఇప్పుడు మనకి నడుము లూజ్ ఎంత అయితే వచ్చిందో ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా మనకు అంతే వచ్చింది అనుకోండి, మనం తీసుకున్న ఆర్మ్ హోల్ అన్నది కరెక్టే తీసుకున్నట్టు అండి. చూడండి, మనకి 7.5 ఇంచ్ అన్నది కరెక్ట్గా వచ్చిందండి. ఒక పాయింట్ ఎక్కువ వచ్చిందన్నమాట. ఒక పాయింట్ ఎక్కువ వచ్చినా ఏం కాదు, 7.5 ఇంచ్ అన్నది సరిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ నెక్కు వచ్చేసి మనము 2.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నానండి. అలానే మనకి ఇక్కడ నెక్ డౌన్కి వచ్చేసి 4.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ అన్నది మనకి పైకి కుట్ల కోసం మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ మనము 2.35 ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటున్నానండి. పైన మనకి 2.5 ఇంచ్ తీసుకున్నాము, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే వీళ్ళు డీప్ నెక్ అడిగారు కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇలా ఒక లైన్ నుండి వేసేసుకున్న తర్వాత ఈ లైన్లో మనము నెక్ రౌండ్ అన్న తీసేసుకోవాలి.
ఇలా మనం ఏ నెక్ కావాలంటే ఆ నెక్ అనేది మార్క్ చేసుకోవచ్చండి. ఇక్కడ నుంచి మనం ఇలా 8.5 ఇంచ్కి ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ టక్స్ పాయింట్ అన్నది పెట్టుకోవాలండి. మనకి కుట్లతో కూడా కలుపుకొని 15 ఇంచులు ఉందనుకోండి, మనకి బ్యాక్ టక్స్ యొక్క పాయింట్ వచ్చేసి 4 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా ఒక మార్క్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలా ఒక సైడ్ 1/2 ఇంచు, ఇంకో సైడ్ ఒక 1/2 ఇంచు ఉండేలాగా ఇలా మనము లైన్ అన్నది వేసేసుకోవాలండి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఒకవేళ ఇది నెక్ డీప్ నెక్ ఎక్కువ అయింది, మనకి షోల్డర్స్ అన్నవి జారుతున్నాయి ఈ మెజర్మెంట్కి అన్నట్లుంటే ఇలా మిడిల్కి మనం లైన్ వేసుకున్నాం అనుకోండి, మనకి షోల్డర్స్ అన్నవి జారకుండా ఉంటాయండి. ఇది మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇటు సైడ్కి మా ఓపెన్స్ ఉన్న వైపు మన వైపు పెట్టేసుకొని మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా ఓపెన్స్ అనేవి మన వైపు పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదండి, దీన్ని యాస్టీజ్గా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని మనం మార్కింగ్ అన్నది వేసుకోవాలండి. ఇలా మనం మార్కింగ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకొని మనం ఇక్కడ నుంచి పైకి 2 ఇంచులకి పెట్టుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే ఇది లెంత్ చూడండి, మనకి 15 ఇంచుల కంటే ఎక్కువ ఉంది కాబట్టి నేను 2.5 ఇంచుకి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 2.5 ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనకి 2 ఇంచులకి ఇలా చెస్ట్ పాయింట్ కోసం మనకి షేప్ బెల్ట్ కోసం 2 ఇంచులకి పైకి మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నుంచి 2.5 ఇంచుకి ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనకి మెయిన్ డాట్ కోసము 2 ఇంచులు అనేది తీసుకుంటున్నానండి. చెస్ట్ సైజుని బట్టి తీసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి క్లాత్ అనేది తగ్గిపోతుంది కదండి, దానికోసం నేను ఇక్కడ ఎక్స్ట్రా 3/4 ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకొని పైకి ఒక 1/2 ఇంచుకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఈ పాయింట్కి ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా మనం మార్కింగ్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి 6 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయిపోయింది కదా, మనకి ఆర్మ్ హోల్ కోసము ఫ్రంట్ అన్నది ఇలా ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా మనం ఇలా లోత్ అన్నది తీసుకోవాలి. ఇక్కడ మనకి చూడండి, ఇలా మనం బాక్స్ డ్రా చేసామనుకోండి, మనకి ఇలా సెంటర్ వస్తుంది కదా, ఈ సెంటర్కి మనకు ఒక 1/2 ఇంచ్ అన్నది కిందికి వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి చూడండి, ఇక్కడ మనకి షేప్ మనకి ఉక్సులు పట్టి కాజాల పట్టి వచ్చేసి మనకి 4 ఇంచులు అనేది వచ్చిందండి. ఇలా 4 ఇంచులు వచ్చింది కదా, ఈ 4 ఇంచులు 1 ఇంచ్ అన్నది మనకి ఇక్కడ టక్స్కి పోతుంది కదండి, ఇంకా 3 ఇంచులు అనేది ఇక్కడ మిగులుతుంది అనమాట. ఎక్స్ట్రా మనకి షేప్ బెల్ట్కి 3 ఇంచులు కలుపుకుంటే మనకి ఉక్సులు పట్టి కాజాల పట్టి 6 ఇంచులు అనేది సరిపోతుందండి. మీకు ఇంకా ఒకవేళ ఎక్కువ కావాలనుకోండి, ఇక్కడ మనము ఇక్కడ 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ 1.5 ఇంచుకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అప్పుడు మనకి ఇక్కడ 3.5 ఇంచ్ అనేది వస్తుంది, ఇక్కడ 3 ఇంచులు అనేది వస్తుందండి. ఇక్కడ ఉక్సులు పట్టి కాజాల పట్టి కొంచెం చిన్నదే కావాలనుకున్నాను కాబట్టి నేను ఇక్కడ 2 ఇంచులకి ఇలా మార్క్ చేశాను. చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ అన్నది కట్ చేసుకుందామండి. ఇలా మనకు 4 మడతలు వచ్చేలాగా ఇలా మర్చుకోవాలన్నమాట. ఇలా మర్చుకున్న తర్వాత కింద మనము ఒక 1/2 ఇంచ్ మైనా 1/2 ఇంచ్ మైనా కానీ మనకి ఇలా కుట్ల కోసం ఇలా కింద వదిలేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి లెంత్ ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేను 10.5 ఇంచ్ అన్నది తీసుకున్నాను. టోటల్ మనకి కుట్లతో కూడా కలుపుకొని 11 ఇంచులు అనేది మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నుంచి కూడా అదే 11 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మనం ఒక లైన్ అన్న డ్రా చేసుకుంటున్నానండి.
ఇక్కడ నుంచి మనము 3 ఇంచులకి డౌన్కి తీసుకుంటున్నానండి. ఇది 30 సైజ్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నానండి. ఒకవేళ ఇంకా పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి 3.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇలా మనం ఒక లైన్ అన్న డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు మనము నడుము లూజ్ ఎంత అయితే వచ్చిందో అంత మనకి ఈ లైన్ పైన ఇలా మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మనకి కుట్ల కోసం 1.5 ఇంచ్ అనేది చూడండి కరెక్ట్గా ఉందన్నమాట. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 6 ఇంచులండి. 6 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని 1.5 ఇంచ్ అనేది మనము ఎక్స్ట్రా కుట్ల కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము షేప్ అన్నది తీసుకోవాలండి. ఇలా మనము హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఇటు సైడ్ క్రాస్గా ఉంది కదండి మనకి, ఇక్కడ టక్స్ అన్నది పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్లౌజ్ కటింగ్ అంతా రెడీ అయిపోయింది కదండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, అలానే హ్యాండ్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మనము 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా 3 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ మనము ఒక డాట్ అన్నది పెట్టేసుకోవాలి. ఇలా మనం మార్క్ పెట్టేసుకోవాలండి.